నమస్కారం, నేను మీ అమర్నాథ్ గారోజీ. రెంటెడ్ హౌస్ అంటే బాడిగింటికి అష్టదిగ్బంధనం చేయించుకోవాలన్నా గురువు గారు, మేము బాడిగింట్లో ఉండేది ఎందుకు అష్టదిగ్బంధనం మాకు, మేము సొంతం ఇంటికి పోయాక మా సొంతం ఇంటికి చేయించుకుంటామని చాలామంది అంటారు. అలా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సొంతం ఇంటికి ఎప్పటికీ పోలేరు. ఎందుకంటే ఇంటికి అష్టదిగ్బంధనం చాలా అవసరం. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చేదైతే, మీరు ఒక రెంటెడ్ కార్లో లేకపోతే ఎవరో ఫ్రెండ్ కార్లో మీరు ఎక్కడికో బయలుదేరినారు, మంచిది. ఆ బయలుదేరిన ఒక సమయం చెడ్డదై ఉండి అక్కడ ఏదైనా ఒక చిన్న యాక్సిడెంటో లేదు పెద్ద యాక్సిడెంటో జరిగింది. పెద్ద యాక్సిడెంట్లో మీరు చనిపోరా, ఆ కార్లో చనిపోతారు. అదే మాదిరి ఆ ఒక యాక్సిడెంట్లో చిన్న యాక్సిడెంట్ అయింది, అందరికీ దెబ్బలు తగిలినాయి, మీకు దెబ్బలు తగుతా? ఖచ్చితంగా తగులుతుంది. అలాగే ఇప్పుడు ఈ రెంటెడ్ హౌస్లో ఉన్నారు కదా, ఈ రెంటెడ్ హౌస్లో మీకు కోట్ల డబ్బులు వచ్చేసినాయి, కేజీలు బంగారం వచ్చేసింది, బాగా అదృష్టం కలిసి వచ్చింది అనుకుందాం. మీరు ఇంటికి తీసుకెళ్ళరా? మీ సొంతం ఇంటికి తీసుకెళ్ళరా? ఈ బాడిగిల్లో బాడిగింట్లో వచ్చినది నాకొద్దు అని చెప్పి వదిలేస్తారా? చెప్పండి కదా. అలా ఎప్పుడు కూడా సొంతం ఇల్లు బాడిగిల్లు కాదు, వాస్తు అంటే మీరు వాసిస్తున్న ఆ ఒక స్థలం అని అర్థమైందా? ఎక్కడ వాసిస్తున్నారో, ఎక్కడ మీరు నివసిస్తున్నారో ఆ ఒక రూమ్ది, ఆ ఒక ఇంటిది వైబ్రేషన్ మీకు టచ్ అవుతుంది. ఎలా అంటే పెద్ద గంట కొడితే పెద్ద సౌండ్, చిన్న గంట కొడితే చిన్న సౌండ్. అలా సౌండ్ అండ్ స్పేస్ అండ్ ఎయిర్ అండ్ ఫైర్ అండ్ ద అర్త్, ఓకే, ఈ 5 ఎలిమెంట్స్తో కూడిన ఒక ప్రతి ఒక్క వస్తువు అక్కడ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, రైట్? కాబట్టి అష్టదిగ్బంధన చాలా ముఖ్యము. మీరు సొంతం ఇంట్లో ఉన్నారా, బాడిగింట్లో ఉన్నారా, మీరు ఏదైనా ఒక లాడ్జ్లో ఉన్నారంటే కూడా ఆ లాడ్జ్, ఆ రూము, ఆ హోటల్ మంచి వాస్తు ప్రకారం ఉండి, లేదు మీకు మంచి వైబ్రేషన్ ఉందనుకోండి. కొంతమంది నాలాంటి వాళ్ళ గురువులు కొన్ని లాడ్జ్లకి వెళ్తారు, అక్కడ వెళ్ళి ఆ ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు వైబ్రేషన్స్ చేసినప్పుడు బాగా కలిసి వస్తే వాళ్ళు పర్మనెంట్గా అక్కడే చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, ఎప్పుడు ఆ గురువు గారు అదే హోటల్కి అదే రూమే తీసుకొని అలాగే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ బాగా కలిసి వస్తుంది అన్నమాట. అలా కలిసి వచ్చేది ఇవన్నీ బాగుండాలంటే మీరు అక్కడ వాస్తు సరిపోయేటట్టు అష్టదిగ్బంధన చేసుకోవాలా. అక్కడ మీకు డబ్బులు నిలిచేలాగా మీరు ఈ యొక్క క్రియ చేపించుకుంటే సూపర్ సక్సెస్ అవుతారు. మంచిది.